శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్త గురుభ్యో నమః. నన్నారాయణీయంలోని 38వ దశకం శ్రీకృష్ణుడిని గోకులానికి చేర్చటం అనే భాగానికి వచ్చాం. దానికి ముందు మనం భాగవతంలోని ఒక శ్లోకం చెప్పుకుందాం. సరసిరుహోదరు మంగళ చరితామృతమాత్మగ్రోలు జనుడీడితర కథాగరళము గ్రోలునే హరి సంస్మరణము జీవులకు అఖిల సౌఖ్యదమనగా అన్నారు. అంటే పరమాత్మ యొక్క కథలు వింటున్నప్పుడు ఇంకా ఏవి కూడా వినబుద్ధి అవ్వదు. అంటే ఈ మనస్సుకి అది శిక్షణ అన్నమాట. ఇంకా ఏది విన్నా సరే దాని మీద ఆనందం కలగదనమాట. అది అలాంటి మనస్సు అయిపోవాలన్నమాట అందరిది కూడా. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇప్పుడు మనం నారాయణీయంలోకి వద్దాం. ఆనందరూప భగవన్నైతేవతారే ప్రాప్తే ప్రదీప్త భవదంగ నిరీయమాణై కాంతివ్రజైరివ ఘనమండలైర్ధ్యాం ఆవృణ్వతి విరురుచే కిల వర్షవేళ అన్నారు. అంటే ఇక్కడ పరమాత్మని ఏ సమయంలో ఉద్భవించాడు కదా, అప్పుడు ఆ వాతావరణం ఎలాగా ఉంది అనేది ఇందులో వర్ణిస్తున్నారు. ఆనంద స్వరూపుడవైన ఓ భగవాన్, నీవు భూమి మీద అవతరిస్తున్న కాలంలో వర్షాకాలం ప్రారంభమైంది. అంటే మనసుకి ఆహ్లాదంగా చల్లగా ఉంటుందన్నమాట. అప్పుడు అదే అన్నారు. మనస్సుకి ఏమిటి కావాలంటే చల్లదనం కావాలి అంటే పరమాత్మని ఇక్కడ ఆశ్రయించాలన్నమాట. అప్పుడే హృదయంలోని శాంతి అనేది ఏర్పడుతుంది. అవునా? ఆకాశంలో నల్లని మేఘాలు దట్టంగా వ్యాపించాయి. ఆ మేఘాల నీలవర్ణ కాంతులు నీలమేఘశ్యాముడైన నీ శరీర కాంతిలా ప్రకాశిస్తున్నాయి అన్నారు. కృష్ణార్పణం. ఆవాసు శీతలతరాసు పయోధతోయై ఆశాసితాప్తి విశేషు చ సజ్జనేషు నైసాకరోధయ విధౌ నిశిమధ్యమాయాం క్లేశాపహస్త్రి జగతాం త్వమిహావిరాసి. అంటే స్వామి, 16 కళలతో చంద్రుడు ఉదయించినట్లుగా ముల్లోకాలలోని సకల జనుల బాధల్ని తొలగించే నీవు అర్ధరాత్రి వేళ జన్మించావు. నీవు జన్మించిన సమయంలో దట్టమైన మేఘాలు కురిపించిన వానతో దిక్కులన్నీ చల్లబడ్డాయి. సజ్జనులైన మునులు మహర్షులు తమ కోరిక తీరినందుకు ఎంతో సంతోషించారు అన్నారు. ఎందుకంటే మననం చేస్తేనే మునులు కదా, పరమాత్మని ఎప్పుడు దర్శించాలా అనే కుతూహలం ఉండాలన్నమాట, కోరిక ఉండాలి. అప్పుడే అది నెరవేరుతుందన్నమాట. బాల్యస్పృశాపి వపుషా దదుషా విభూతి ఉద్యత్కిరీటకటకాంగదహారభాస సంఖారి వారి జగదా పరిభాసితేన మేఘాసితేన పరిలేసిత సూతిగేహే. నీవు జన్మించిన ఇంటిలో చూపులకి నీవు చిన్న బాలుడిలా కనిపించినప్పటికీ శంఖ చక్ర గద పద్మం, తలపై కిరీటం, కంకణాలు, భుజకీర్తులు, మణిహారాలు ధరించి నీలమేఘంలాంటి శరీర కాంతితో ప్రకాశిస్తున్నావు. అందుకనే అర్జునుడు గీతలో అడుగుతాడు, ఇదివరకు చూపించిన రూపాన్నే మళ్ళీ నాకు దర్శనం చెయ్యి అని. విశ్వరూపాన్ని ఆయన చూడలేకపోయారు కదా, అందుకని. అంటే ఆల్రెడీ కృష్ణయ్య ముందే తన అవతారాన్ని ఈ విధంగా ప్రకటించారని అర్థమవుతుంది కదా. అది
వక్షస్థలీ సుఖనిలీన విలాసి లక్ష్మీం మందాక్షలక్షితకటాక్ష విమోక్షభేదై తన్మందిరస్య కలకంసకృతామలక్ష్మీం ఉన్మార్జయన్నివ విరేజిత వాసుదేవ అన్నారు. ఓ వాసుదేవా, లక్ష్మీదేవిని దివ్య వక్షస్థలంతో విలీనమై విలాసంగా ఉంది. నీ ప్రభావంతో ఆ లక్ష్మీదేవి కరుణాకటాక్ష వీక్షణాలు నీవు జన్మించిన చెరసాల గదిలోకి ప్రసరిస్తూ దుష్టుడైన కంసుడి వల్ల ఏర్పడిన బాధలనే చీకట్లని తొలగిస్తున్నాయా అన్నట్లుగా ఉంది అని ఇక్కడ చెప్పారన్నమాట. సౌరిస్తు ధీరముని మండల చేతసోపి దూరస్థితం వపురు దీక్ష నిజేక్షణాభ్యాం ఆనంద బాష్ప పులకోద్గమ గద్గదార్ధ్రం తృష్ణావదృష్టిమకరందరసం భవంతం. ఎంతో ధీరులైన మునులు మహర్షుల మనస్సులకి సైతం అందని నీ దివ్యమంగళ రూపాన్ని చూడగానే వసుదేవుడి మనస్సు ఆనందంతో నిండిపోయింది. ఆయన కళ్ళు ఆనంద బాష్పాల్ని వర్షించాయి. ఆయన దేహం పులకించి కంఠం గద్గదమయ్యింది. ఆ సమయంలో దయామకరందరసాన్ని ప్రసాదిస్తున్న నిన్ను వసుదేవుడు ఇలా భక్తిగా స్తుతించాడన్నమాట. ఎందుకంటే పరమాత్మని హృదయంలో దర్శించాక మాట రాదు. ఎందుకంటే ఇక్కడ మనస్సు లేదు కాబట్టి. అవునా, కన్నీరు ప్రకటిస్తుంది ఆ ఆనందాన్ని అన్నమాట, కళ్ళు ప్రకటిస్తాయి కదా. దేవ ప్రసీద పరపూరుషతాపవల్లీ నిర్లూనధాత్ర సమనేత్ర కళావిలాసిన్ ఖేదాన పాకురు కృపా గురుభిః కటాక్షై ఇత్యాది తేన ముదితేన చిరం నుతోభూ. ఓ పరమపురుష, దేవదేవా, తాపాన్ని అనే తీగల్ని ఖండించే కత్తిలాంటి చూపులు గల ప్రభువు, నీ కంటి చూపులతో నా బాధలన్నీ తొలగించు అంటూ నిన్ను చూసిన ఆనందంతో పరవశిస్తూ వసుదేవుడు నిన్ను భక్తిగా స్తుతించాడు. పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఆయన కంట్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే అది శాంతి రసం కురిపిస్తుందన్నమాట. అందుకని మనం గుళ్ళోకి వెళితే ఎంతో పరమ శాంతిగా, అంటే ఇక వేరే ఏ ఆలోచనలు కూడా అక్కడ మనస్సుని ఆక్రమించవు. అందుకని హృదయంలోని ఆయన్ని నిలుపుకుంటే బాధలనేవి మన్ని తాకను కూడా తాకలేవు అంటారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మాత్రాచ నేత్ర సలిలాస్తృతగాత్రవల్యా స్తోత్రైరభీష్టుత గుణ కరుణాలయస్త్వం ప్రాచీన జన్మయుగళం ప్రతిబోధ్యతాభ్యాం మాతుర్గిరాదధిధమానుషబాలవేషం. ఓ కరుణాలయ, నీ తల్లి దేవకీదేవి కూడా సంతోషంతో పరవశించి ఆనంద భాష్పాలు రాలుస్తూ నీ గుణగణాలన్నీ ఎన్నో స్తోత్రాలతో కీర్తించింది. అప్పుడు నీవు ఆ పుణ్య దంపతుల పూర్వజన్మల్ని జ్ఞాపకం చేసి ఆ తర్వాత దేవకీదేవి కోరిన విధంగా తిరిగి శిశువు రూపాన్ని ధరించావు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. త్వత్ప్రేరితస్తదను నందతనూజయాతే వ్యత్యాసమారచయితుం సహిసూరసూను త్వాం హస్తయోరధితచిత్తవిధార్యమార్యై అంబోరుహస్తకలహంస కిశోరరమ్యం. స్వామి, ఆ తరువాత నీ ప్రేరణతో వసుదేవుడు నిన్ను నందగోపుడి ఇంటికి తీసుకుని పోయి అతనికి జన్మించిన యోగమాయని ఇక్కడికి తీసుకురావడానికి సంసిద్ధుడవయ్యావు. మహాయోగులు తమ ధ్యానంలో ఎల్లప్పుడూ నిలుపుకునే నిన్ను రెండు పద్మాల మధ్య ఉన్న చిన్న కలహంసలా అందంగా ఉన్న నిన్ను వసుదేవుడు తన రెండు చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ దృశ్యాన్ని మీరు మనసులో ఊహించుకోండి, ఎంత అందంగా ఉంటుందో. అంటే కృష్ణయ్యని చిన్న శిశువు పద్మంలో ఎలాగ హంస ఉంటుందో అన్నమాట. అవునా, అలాగ కృష్ణుణ్ణి తన చేతుల్లోకి తీసుకున్నారన్నమాట.
జాతా తథా పశుపసద్మనియోగనిద్రా నిద్రా విముద్రిత మధాకృత పౌరలోకం త్వత్ప్రేరణాత్ కిమివ చిత్రమచేతనైర్యత్ ద్వారైస్త్వయం వ్యఘటి సంఘటితై సుగాఢం అన్నారు. అంటే అదే సమయంలో నందగోపాలుడి ఇంటిలో జన్మించిన యోగమాయ నీ ప్రేరణతో గోకులంలో ఉన్న ప్రజలందరూ గాఢ నిద్రలో ఉండేలా చేసింది. ఇంకొక విచిత్రమైన విషయం ఏమిటంటే ఆ మధురానగరంలో గట్టిగా మూయబడ్డ చెరసాల తలుపులు కూడా తమంతట తామే తెరుచుకున్నాయి అన్నారు. అంటే వ్యఘటి సంఘటితై సుగాఢం అన్నారు. గట్టిగా ఉన్న తలుపులన్నీ కూడా తమంతట తామే తెరుచుకున్నాయన్నమాట. శేషేణ భూరి ఫణవారితవారణాధ స్వైరం ప్రదర్శిత పదో మణిదీపితేన త్వాం ధారయం సఖలు ధన్యతమ ప్రతస్తే సోయం త్వమీ సమమనాశయ రోగవేగాన్. ప్రభు, జోరుగా కురుస్తున్న వర్షంలో వసుదేవుడు శిశువుగా ఉన్న నిన్ను గోకులానికి రహస్యంగా తీసుకువెళుతున్నప్పుడు ఆదిశేషుడు తన 1000 పడగలని గొడుగులా ఉంచి నీ మీద వర్షం పడకుండా చేశాడు. ఆ పడగల మీద ఉన్న నీ మీద మణుకాంతులు ప్రకాశిస్తుండగా ఆ వెలుగులో నిన్ను తీసుకొని గోకులానికి బయలుదేరాడు ధన్యుడైన వసుదేవుడు. అలాంటి ఓ కృష్ణ, నన్ను రోగాల బారి నుండి రక్షించు అన్నారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఒకసారి శ్లోకాలన్నీ కూడా మనం ఇందులోనే చెప్పుకుందాం. ఆనందరూప భగవన్నైతేవతారే ప్రాప్తే ప్రదీప్త భవదంగ నిరీయమాణై కాంతివ్రజైరివ ఘనాఘనమండలైర్ధ్యాం ఆవృణ్వతి విరురుచే కిల వర్షవేళ ఆవాసు శీతలతరాసు పయోధతోయై ఆశాసితాప్తి విశేషు చ సజ్జనేషు నైసాకరోధయ విధౌ నిశిమధ్యమాయాం క్లేశాపహస్త్రి జగతాం త్వమిహా విరాసి బాల్యస్పృశాపి వపుషా దదుషా విభూతి ఉద్యత్కిరీటకటకాంగదహారభాస సంఖారి వారి జగదా పరిభాసితేన మేఘాసితేన పరిలేసిద సూతిగేహే వక్షస్థలీ సుఖనిలీన విలాసి లక్ష్మీం మందాక్షలక్షితకటాక్ష విమోక్షభేదై తన్మందిరస్య కలకం సకృతామలక్ష్మీం ఉన్మార్జయన్నివ విరేజిధ వాసుదేవ సౌరిస్తు ధీరమునిమండలచేతసోపి దూరస్థితం వపురుదీక్ష నిజేక్షణాభ్యాం ఆనందబాష్పపులకోద్గమ గద్గదార్ధ్రం దృష్టావదృష్టిమకరందరసం భవంతం దేవ ప్రసీద పరపూరుషతాపవల్లీ నిర్లూనధాత్ర సమనేత్ర కళావిలాసిన్ ఖేదాన పాకురు కృపాగురుభిక్కటాక్షై ఇత్యాది తేన ముదితేన చిరం నుతోభూ మాత్రా చ నేత్రసలిలాస్తృతగాత్రవల్యా స్తోత్రైరభీష్టుతగుణ కరుణాలయస్త్వం ప్రాచీనజన్మయుగళం ప్రతిబోధ్యతాభ్యాం మాతుర్గిరాదధిధమానుషబాలవేషం తత్ప్రేరితస్తదను నందతనూజయాతే వ్యత్యాసమారచయితుం సహిసూరసూను త్వాం హస్తయోరధితచిత్తవిధార్యమార్యై అంబోరుహస్తకలహంస కిశోరరమ్యం.
జాతా తథా పశుపసద్మనియోగనిద్రా నిద్రా విముద్రిత మదాకృత పౌరలోకం త్వత్ప్రేరణాత్ కిమివ చిత్రమచేతనైర్యత్ ద్వారై స్వయం వ్యఘటి సంఘటితై సుగాఢం శేషేణ భూరి ఫణవారితవారణాధ స్వైరం ప్రదర్శితత్పదో మణిదీపితేన త్వాం ధారయం సఖలు ధన్యతమ ప్రతస్థే సోయం త్వమీస మమ నాశయ రోగవేగాన్. కృష్ణార్పం. నచ్చితే కామెంట్ పెట్టండి. తదనుగుణంగా నేను నా లోపాల్ని మలచుకుంటాను. కృష్ణార్పణం.